వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ సచివాలయ వ్యవస్థ గురించి మరో అప్డేట్. ప్రక్షాళన దిశగా ఏపీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ 4 అంశాల ఆధారంగా పని విభజన. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చేట్లయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి 4 అంశాల ఆధారంగా సిపిఆర్ అధ్యయనం చేసింది. సంస్థాగత పాత్ర, సంస్థ నిర్మాణము, మానవ వనరులు, కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రక్షాళన కోసం పలు సూచనలు చేసింది. సచివాలయాలు స్థానిక సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడం లేదని, స్థానిక సామాజిక ఆర్థికాభివృద్ధి ప్రణాళికలను రూపొందించి నిర్వహించడం లేదని నివేదికలో పేర్కొన్నారు. అయితే వాటికి పరిష్కార మార్గాలు ఇలా ఒకసారి దాని గురించి చూద్దాం. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు ప్రణాళికను రూపొందించి అమలు చేసే విధంగా గ్రామ వార్డు సచివాలయాలు విస్తృతపరచాలని నివేదికలో సూచించారు. స్థానికంగా పరిష్కారం కాని సమస్యలను మండల కార్యాలయాల స్థాయిలో ఆయా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పరిష్కరించాలి. ఇక సంస్థాగత నిర్మాణాన్ని చూసినట్లయితే రాష్ట్రంలో పలు గ్రామ వార్డు సచివాలయాలపై పరిభారం వేరువేరుగా ఉంది. 37% గ్రామ సచివాలయాలు, 39.3% వార్డు సచివాలయాలు 2022 నవంబర్ నుంచి 2023 మే నెలల మధ్య కాలంలో నెలకు కేవలం 5% లోపు సేవలు మాత్రమే అందించాయి. గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా గ్రామ సచివాలయాలు ఉన్నా వీటి మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్నాయి. ఇక మానవ వనరులు పనిభారం గురించి చూసినట్లయితే గ్రామ సచివాలయాల్లో జీవనోపాధి అంశాలు, వ్యవసాయము, పశుసంవర్ధకము తదితర విభాగాలకు ప్రత్యేకంగా మానవ వనరులు ఉన్నాయి. కానీ వార్డు సచివాలయాల్లో ఆ విధంగా లేవు. ఎనర్జీ కార్యదర్శులు మాత్రము 2 చోట్ల ఉన్నారు. ఏఎన్ఎం, రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలో కూడా ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. సచివాలయ కార్యదర్శులు మంచి విద్యార్హతలు కలిగి ఉన్నారు. వారికి నిరంతర సాంకేతిక శిక్షణ అవసరం. అయితే శిక్షణను ఇచ్చే సంస్థలు మన రాష్ట్రంలో లేవు. ఇక కార్యదర్శులకు ఎన్జిఓల సహకారంతో సరైన శిక్షణ అందించాలి. పని లేని గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ల సంఖ్యను తగ్గించాలి. ఇక పని విభజనకు మార్గదర్శకాలను చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ, నిర్వహణ జిల్లా మండల కార్యాలయాలకు మారింది. అటెండెన్సు, లాగిన్, రిపోర్ట్లు, డేటా తదితరాల భారం తగ్గించాలి. సిబ్బందికి కార్యాలయాల్లో పనిచేసేందుకు ప్రాధాన్యం క్రమం ఇచ్చి పని విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా శాఖల మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి. మండల కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలి. కార్యదర్శులకు ఖచ్చితంగా శిక్షణ పొంది ఉండాలి. అది సిపిఆర్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.